పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో అన్నా క్యాంటీన్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన అన్నా క్యాంటీన్లు పేదల పాలిట అక్షయ పాత్రగా వివరించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేదల కష్టం ఆకలి బాధ తెలిసిన వ్యక్తిగా చంద్రబాబు తెలుగుదేశం గత ప్రభుత్వంలోనే ప్రారంభించిన అన్నా క్యాంటీన్లపై కూడా జగన్ కక్ష తీర్చుకోవడం దారుణమైన విషయంగా ఆయన పేర్కొన్నారు. వినుకొండలోని తల్లి పిల్లల వైద్యశాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. పలువురికి స్వయంగా అల్పాహారం వడ్డించారు. స్థానిక ప్రజలు పలువురు ప్రజాప్రతినిధులు అక్కడే అల్పాహారం తిన్నారు. అనంతరం పలువురు పేదలతో మాట్లాడే వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే జీవి సందర్భంగా మాట్లాడిన ఆయన అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పదని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవులని చాటి చెప్పిన మహానాయకుడు అన్న ఎన్టీఆర్ అని, ఆయన బాటలు సమాజంలో ఉన్న పేదలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. డబ్బున్న వారికి ప్రభుత్వ సహకారం అవసరం లేదని, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారితో పాటు కూలినాలి పనులు చేసుకుంటూ రోజుకు 300, 400, 500 సంపాదించే కార్మికులకు పేదల అన్నా క్యాంటీన్ ఆవశ్యకత ఏంటో ఉప్పొందుతున్నారు. దాన్ని గుర్తించిన చంద్రబాబు గతంలోనే తెదేపా ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చారన్నారు. మన మండలంలో రేపు శుక్రవారం అనగా 20 జోహార్ అన్న ఇండియా. దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చాటి చెప్పినటువంటి మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఆ సమాజంలో ఉన్న పేదవాళ్ళని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బున్న వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ అవసరం లేదు. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో అలాంటి వారి రోజు కూలికి 300, 400 కూలి కష్టపడి రోజంతా కష్టపడి తక్కువ సంపాదించే వాళ్ళకి, కార్మికులకి, పేదవాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ల ఆవశ్యకత చాలా ఉంది. దాన్ని గుర్తించిన చంద్రబాబు గారు గతంలో తెలుగుదేశం పాలనలో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి ఆకలి తీర్చారు చంద్రబాబు గారు. మళ్ళీ మధ్యలో జగన్ ప్రభుత్వం వచ్చినాక అన్నా క్యాంటీన్లు మూసేపించాడు. తండ్రి రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు మూసేపించడం సిగ్గుసేటు. ఏం పేదవాడికి అన్నం పెట్టడం తప్ప? 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి గొప్ప పథకాన్ని, పేదల ఆకలి తీర్చే పథకాన్ని అరే చంద్రబాబు గారు ప్రారంభిస్తే జగన్ ప్రభుత్వం వచ్చినాక మూసేశారు. కానీ ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు జోడి సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ జోడి. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లడం కోసం, నిరుద్యోగ సమస్య పరిష్కరించడం కోసం, దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దడం కోసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి పనిచేయడం జరిగింది. అందుకే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు. 93% సీట్లు ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని.
చరిత్రలో ఎప్పుడు రాని విధంగా రిజల్ట్ ఇచ్చారంటే ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలకున్న నమ్మకాన్ని ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. నరేంద్ర మోడీ గారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అందుకే ఈ రోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం నాకెంతో సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి వలన ఈ రోజు మా అందరికి అవకాశం వచ్చింది, అన్నా క్యాంటీన్ ప్రారంభించే అవకాశం వచ్చింది. ముఖ్యంగా హరే కృష్ణ వంటి ఆధ్యాత్మిక సంస్థలకి లాభాపేక్ష లేకుండా నిజాయితీగా పనిచేసేటువంటి సంస్థలకి బాధ్యత అప్పచెప్పడం ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి పని చేశారు. దీన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. హరే కృష్ణ వాళ్ళు గతంలో ఎక్కడ చేసినా మంచి సేవాభావంతో సర్వీస్ ఇచ్చారు. అలాగే మన వినుకొండలో కూడా అదే సేవాభావంతో పూర్తి చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. 3 పూట్ల 5 రూపాయలకి అన్నం పెట్టి, అంటే రోజు ఒక 15 రూపాయలతోటే పేదవాడికి ఆకలి తీర్చే ఈ అన్న పథకం చిరస్థాయిగా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మే 17వ తారీఖు లీలావతి నాది మ్యారేజ్ డే సందర్భంగా అన్నా క్యాంటీన్కి 1,10,116ని అన్నా క్యాంటీన్కి డొనేషన్ ఇస్తున్నా. అలాగే భవిష్యత్తులో అన్నా క్యాంటీన్కి ఎప్పుడు అవసరమైన శివశక్తి ఫౌండేషన్ ద్వారా, శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా సపోర్ట్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాం. ఇది పేదవాళ్ళకి ఆకలి తీర్చేటువంటి గొప్ప కార్యక్రమం ఈ అన్నా క్యాంటీన్. చాలా మంది పుట్టినరోజుల కోసం, అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే తండ్రి చనిపోతే సంస్మరణ దినోత్సవం సందర్భంగా రకరకాలుగా అన్నదానం చేస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ సురేంద్ర అన్నా క్యాంటీన్ కోసం ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో 11,000 రూపాయలు గంగవరపు పూర్ణేశ్వరి